సో సమ్మర్ రాగానే చాలా మంది లోపల వచ్చేటువంటి సమస్య లోపల ఆర్థరైటిస్ అనేది కూడా ఒకటి చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఆర్థరైటిస్ లోపల గౌటీ ఆర్థరైటిస్, గౌట్ అని చెప్పి చెప్తుంటాం. యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యనే గౌట్ ఆర్థరైటిస్. యూరిక్ యాసిడ్ వల్ల వచ్చేటువంటి ఆర్థరైటిస్నే గౌట్ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాం అనమాట. ఈ గౌట్ ఆర్థరైటిస్ లోపల ఏమవుతుంది, బేసిక్గా ఏం జరుగుతుంది అని అంటే, ఈ సమ్మర్ లోపల ప్రాపర్గా వాటర్ అనేది ఇంటేక్ అనేది ప్రాపర్గా లేకపోవడం అండ్ ఎక్కువగా ఆల్కహాల్ అది ఎక్కువ చూస్తుంటాం అనమాట. బీర్, ఎస్పెషల్లీ యువకులు నడి వయసులో ఉన్న వాళ్ళ లోపల బీర్ కన్సెప్షన్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనమాట. సో బీర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల చల్లగా ఉండాలని చెప్పేసి చాలామంది సరదాగా తీసుకుంటారు. బట్ దానివల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్పెషల్లీ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడం వల్ల గౌట్ ఆర్థరైటిస్ వస్తుందన్నమాట. ఈ గౌట్ ఆర్థరైటిస్ లోపల ఏమవుతుందంటే, మన చేతి మణికట్టులో ఉన్నటువంటి ఫింగర్స్ లోపల ఉన్నటువంటి జాయింట్స్ లోపల నొప్పి రావడం అనేది ఎక్కువ చూస్తుంటాం అనమాట. యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతే చేతిలో ఉన్నటువంటి ప్రతి జాయింట్ లోపల పెయిన్ అనేది ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాదం లోపల బొటనవేలు లోపల బొటనవేలు చుట్టూ ఒక రకమైన స్వెల్లింగ్ రావడం, దానివల్ల కూడా అక్కడ అంటే స్వెల్లింగ్ వస్తుంది, బొటనవేలు చుట్టూ రెడ్గా అయిపోతుంది, పాదాల లోపల మొత్తం కూడా వాపుగా వస్తుంది అని అంటే యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఈ నొప్పులు అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది.